వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ఆదివారం ఉదయం 11 గంటలకు ధృవాస్ ఫంక్షన్ హాల్లో మేరు కులస్తులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందుకు గాను రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఓదేల శ్రీనివాస్ గారు, రాష్ట్ర జేఏసీ కాన్వేర్ మునిగాల రాము గారు, పట్టణ నిర్వాహక అధ్యక్షులు గంగాపురం శంకర్ గారు, ప్రధాన కార్యదర్శి మోతే అనిల్ కుమార్ గారు, పట్టణ అధ్యక్షులు మంతిర దుర్గేష్ గారు, రాష్ట్ర జేఏసీ నాయకులు మునిగాల రమేష్ గారు, సంతోష్ గారు, పులకండ రవితేజ గారు, కరీంనగర్ జిల్లా కో కన్వేర్ వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ మేరు సంఘం నాయకుల ఓదేల నారీష్ గారు, మునగాల సత్తయ్య గారు కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచార రాజేందర్ గారికి ఆహ్వాన పత్రిక అందజేసి శాలువతో సన్మానం చేసి ఆహ్వానించారు. మేరుకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని సహృదయంతో సవినయంగా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరించి మీ అందరినీ ఆ కార్యక్రమానికి వచ్చి సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి సభను విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై మేరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేరుకుల బంధువులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రేపు వచ్చే ఆదివారం 5వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, స్థానిక ఎమ్మెల్యే విప్ గారు ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కూడా వెలిచాల రాజేందర్ గారు మనం నిర్వహించబోయే మేరు ఆత్మీయ సమ్మేళనానికి వస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి మన వేములవాడ పట్టణంలోని మన పూర్వీకులు ఏదైతే వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్థలం 11 గుంటల జాగా, మరి అందులో సగం స్థలము ఈరోజు వేరే వారు కబ్జాకు గురైంది కాబట్టి మరి ఉన్నటువంటి స్థలాన్ని మనం కాపాడుకునే దిశలో మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆత్మీయ మేరుకుల బంధువులందరూ కూడా, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మేరుకుల అభిమానులందరూ కూడా ఆదివారం రోజు వేములవాడ ఏదైతే మన స్థలం వద్ద నిర్వహించబోయే సమావేశానికి హాజరై మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలోపే మనకు కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు. కాబట్టి మనకు మరిన్ని సమస్యలను వారి దృష్టికి తీసుకుపోయి మన సమస్యల మీద మనము వారికి చెప్పుకునే విధంగా ఈరోజు మొట్టమొదటి సమావేశము మంత్రి గారి ముందు ఏర్పడుతుంది. కాబట్టి అదే వేములవాడ పట్టణంలో కాబట్టి